మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. 200 కోట్ల రూపాయల సర్కారు భూమిని కాజేసిరంట. కాజేసిరంటే వాళ్ళు మనుషులే కదా, రాళ్ళు రప్పలో గాడిదలు అయితే కాదు కదా. మరి కాజేసిన వాళ్ళని ఏమన్నా ఎన్కౌంటర్ చేసి కాల్ చేస్తుండొచ్చునా, ఉరి శిక్ష చేస్తుండొచ్చునా, యావజీవ కఠిన కారాగార శిక్ష చేస్తుండొచ్చునా, వాళ్ళు గుంజుకున్న భూమిని గుంజుకొచ్చి ప్రభుత్వంలో కలుపుతుండొచ్చునా. లొట్టపీసు ఆసుపత్రి ఏం చేయరు. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, ఆ తర్వాత పత్తలే కూడా వ్యక్తి ముచ్చట. 200 కోట్ల రూపాయల సర్కారు భూమి అంట. మీ ఆలిముండమయ్య గారు ఆయన యాడికెళ్తే దా పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో. ఎవరన్నా రైతు గట్టనే భూమి లేని రైతు గా గుట్టకు అంట 2 గుంటలు ఉందంట, మా అమ్మగారి సార్ గా భూమి నాకు రిజిస్ట్రేషన్ చేయవా అని పోతే, మీ లోకల్ లీడర్ కాడికి పో, ఆ తర్వాత మీ ఎమ్మెల్యే కాడికి పో, ఆ తర్వాత ఆడికి ఈడిగో అన్నీ అయిపోయినాక అది గవర్నమెంట్ భూమి ఆయన నీకు రిజిస్ట్రేషన్ కాదు, పాడే వీటికి పత్తలే కూడా వీకాడు. అప్పటికి ఈ రైతుకు 3-4 చెప్పలతో ఒడుస్తాయి, తిరిగి అరిగిపోవు. మరి గీలకి ఏమో రిజిస్ట్రేషన్ కావా, మరి గీలు వచ్చేలకు రిజిస్ట్రేషన్ చేస్తే ఎట్లా చేయొచ్చు? అధికారి ఎంత, అధికారి బిజాద్ ఎంత, అధికారికి ఆ రైట్స్ ఎక్కడివి? అధికారి పైన ఇంకో అధికారి ఉంటాడు, ఆ అధికారి పైన ఇంకో అధికారి ఉంటాడు, ఆయన పైన ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆ తర్వాత మినిస్టర్ ఉంటాడు, ఆ తర్వాత ముఖ్యమంత్రి ఉంటాడు. ఉండడా? మరి ఇవన్నీ కథల పడి మా ప్రభుత్వాలలో అవినీతి జరగలేదు, మా ప్రభుత్వాలలో అవినీతి జరగలేదని కథలు పడుతుంటారు. అది గత ప్రభుత్వం కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు. అవినీతి జరగంది. ఇవాళ పేపర్లు ఎట్టొచ్చింది, 200 కోట్ల రూపాయల సర్కారు భూమిని కాల్ చేసిరంటే మరి వీళ్ళు మనుషులకే అంటేనేమో ఈ కాలం తప్పిన ముచ్చట, కానీ నిజంగా మనుషులకే పుట్టొస్తున్నాయి వీళ్ళంతా. గిట్ట అడుగువచ్చా మనం? నిషేధిత జాబితాలోని ప్రభుత్వ భూమిని పట్టా చేసి పాస్బుక్ ఇచ్చిన అధికారులు మనకిస్తారులా. మన భూమి మనకే, గట్టినే గుంట భూమి ఎక్కలేదు సార్, మయ్యగాని జరగ గుంట ఎక్కిరు, నాదే భూమి, నా తమ్మినికి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయనకి ఎక్కింది నాకు ఎక్కలేదు, మా అమ్మగాని ఒక గుంట భూమి ఎక్కిరంటే 5 ఏళ్ళు తిరగాలి మనం. ప్రభుత్వం చేంజ్ అయిన దాకా కూడా ఆ గుంట మన భూమి మన పేరు మీదకి రాదు, వస్తాదులా. మరి వీళ్ళకు ప్రభుత్వ భూమికి పాస్బుక్ తయారు చేసిన లుచ్చ ఎవడు కావచ్చు, అని తయారు చేయమన్న బద్మాషిగాడు ఓడు కావచ్చు చెప్పురిగా. ఇంకా నగర శివార్లో మరో ధరణి భాగవతం. ఈ ధరణి పేరు చెప్తేనే ఈ ధరణి మొత్తం దద్దరిల్తే, ఆ ధరణి తెచ్చిన ఆయనకు దగ్గరికి గుద్దితే పామదల పోయి వండుకోండి, బయటికి వెళ్ళే కాలం లేదు. గడుకోసారి ధరణి ఆయననేమో ధరణి పెట్టిండు, ఆయన పత్తలేకుడు వెగిడు. ఆ ధరణి నచ్చక ఈయనేం చేసిండు, భూభారతి అని పెట్టిండు. ఆ ధరణి కూడా మంచి పేరే, ఈ భూభారతి కూడా అంతకంటే మంచి పేరే. పేరు చూస్తే మంచిగున్నాయి కానీ లోపలికి పోతే మొత్తం గబ్బాసన పాడాయి. అబ్దులాపూర్ మెట్ మండలం మురుగనూరులో 12 ఎకరాల పరాధీనం. అర్ధరాత్రి సమయంలో రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రిజిస్ట్రేషన్ డాక్యుమెంటు, పాసు పుస్తకం, నాలా రికార్డులో వేరు సర్వే నెంబర్లట. అర్ధరాత్రి పూట రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఏమెక్కడ తెరుస్తారు దరిద్రులారా? మామూలుగా ఎవరన్నా కట్టినా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి పోతే 9 దాకా తెరవరు. ఆ తర్వాత 5:30 అయిందంటే పత్తలే కూడా వీక్తూనే ఉంటారు. టైం అయిపోయింది అని పోతూనే ఉంటారు. అర్ధరాత్రి పూట కూడా మీరు రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే మరి అంత ఆపద ఏమి రావచ్చు? మరి ఈడ క్లియర్గా ఇచ్చారు. మరి వీళ్ళకి ఏమైనా శిక్షలు పడతాయా? అవునా? గట్టిగా మాటలు శిక్షలు పడాలంటే రేవంత్ రెడ్డి గారి సంకల్నే ఉంటాడు. ఓలో నవీన్ మిట్టలు ఉంటాడా? నవీన్ మిట్టలు ఆయన పేరు, నవీన్ మిట్టలు. మళ్ళీ పోతే అమయ్ కుమార్ అంటే ఆయన, వీళ్ళిద్దరు ఉంటారు. ఈ మధ్య కాలంలో 20 రోజులు అయిందో లేకపోతే నెల అయిందో కలదా, మా తొలి వెలుగు రాగానే పోయిండు. ఒక కాడ 8 ఎకరాల భూమి పాడైపోను, గిట్టనే గవర్నమెంట్ భూమిని కొనబోయి యాగం చేసుకొచ్చి పాడైపోను. ఆ గవర్నమెంట్ భూమిని ప్రైవేట్ వాళ్ళు తీసుకుపోతారని రికార్డులతో సహా చూపిస్తే ఇప్పటిదాకా 8 ఎకరాల 8 సెంట్ల భూమి ఏమైనా గుంజుకొచ్చే ఉపాయం చేసిరా. ఈ నవీన్ మిట్టల్ అంటోడు ఇప్పుడు మన రేవంత్ రెడ్డి సంకల్నే ఉంటాడు. మరి రేవంత్ రెడ్డి గారు మరి నీ పక్క పెట్టి ఉండు, కానీ తీసుకుపోయి లోపడే రాదు. అదేంది మన నాదర్గుల్ భూమిలో ఏమో 370 ఎకరాల భూమి, గవర్నమెంట్ భూములు మొత్తం సర్వనాశనం చేసి నాశనం అయిపోను. అసలు ధరణి ఎప్పుడైతే వచ్చిందో, ధరణి రావడంతో ఏమొచ్చిందంటే ఎక్కడెక్కడ గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ లావాయిన పట్ట భూములు ఉన్నాయి, ఎక్కడెక్కడ అసైన్మెంట్ భూములు ఉన్నాయి, ఆ భూముల లిస్టు మొత్తం ఈ పెద్ద రాజకీయ నాయకులకు, అధికారుల దగ్గరికి వచ్చింది. ఆ పలాని కాడ భూమి ఉంది, దానికి అమ్మ లేడు, అయ్య లేడు, దానికి అమ్మ అయ్య కావాలంటే మనమే కావాలి, ఆడ ఒక 20 ఎకరాలు ఉందంటే 5 ఎకరాలు నీకు, 15 ఎకరాలు నాకు అనుకుని రాసి పెట్టుకొని సప్పుడు ఎక్కడ పత్తలు ఎక్కడ వీక్తిరి. మరి పేదోళ్ళకి ఎందుకో కావు. భూమి లేదు అని భూమి ఆడికెళ్ళి ఉంటుంది నాయన. మీరే బకాసురులు లెక్క మింగినాక పాడైపోను, మీరే బకాసురులు లెక్క మింగినాక భూమి పేదోళ్ళకి ఆడికెళ్ళి వస్తుంది. ఇక 200 కోట్ల రూపాయల భూమిని కాజేసిరని క్లియర్గా పేపర్కి ఇచ్చారు. మరి కాజేసినవి కటకటాల పాలు చేస్తారా? చెయ్యరు. ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, ఆవలేళ్ళు పత్తలే కూడా మిగుతుంది. ఎక్కడ పోతే కూడా తెలియదు ఈ వార్త వల్ల. ఇంకేమో ఇచ్చింది గీడ 70 ఏళ్ళు అంట.
70 ఏండ్లు. అబ్దులాపూర్ మెట్ మండలం మునుగనూరులో అధికారులు పట్టా భూమిగా మార్చిన ప్రభుత్వ భూమి. ఈ అధికారులు ఓడోడు తెలియకుండా వచ్చినా ఇప్పుడు మునుగనూరు దగ్గర 12 ఎకరాల భూమిని గవర్నమెంట్ భూమిని అదేది మన పట్టా భూమిగా మార్చిన అధికారులు ఓలో మళ్ళేనో ఎల్లేనో పుల్లేనో అంటోళ్ళు ఉంటారు. మరి అలా ఫోటో ఇవ్వాలి కదా. గిదే తప్పు సాధారణ పబ్లిక్ చేస్తే, సాధారణ ప్రజలలో ఎవరైనా చేస్తే ఇంత పెద్దగా పొడిపించి ఆయన అయ్య పేరు, ఆయన తాత పేరు, ఆధార్ కార్డు నెంబరు, ఊరు, ఇంటి అడ్రస్ మొత్తం ఇద్దరు ఇవ్వపోదురా. మరి ఈ అధికారుల పోటీ ఎందుకు ఇవ్వలే? ఈ అధికారులు అది పీగుడు మంతులు అన్నట్టు ఈ అధికారులు ఇసోంటి వాళ్ళు మాత్రం ఈ లంగ దొంగ బయట వేయగాళ్ళగా మాత్రం పోటీ వాళ్ళు రావు. అదే పేదోడు వాళ్ళని చిన్నపాటి తప్పు చేస్తే ఆయన మెడలో పలికేసి ఇంకో గీ తప్పు చేసిండు అని ఇస్తారు. వీళ్ళ ఫోటోలు మాత్రం ఇయ్యారంట. ఇంకా 70 ఏళ్ళ రికార్డులో ప్రభుత్వ భూమి అంట. 70 ఏళ్ళుగా రికార్డుల ప్రభుత్వ భూమి ఉంది, కానీ ఇప్పుడు మాత్రం పత్తలే కూడా ప్రైవేట్ వాళ్ళకి దగ్గరకు పోయింది. మునుగనూరులోని సర్వే నెంబరు 44/2, 44/4లోని 12 ఎకరాల 1 గుంట భూమిని గడిచిన 70 ఏళ్ళుగా ప్రభుత్వ భూమిగా అన్ని రెవెన్యూ రికార్డులో నమోదై ఉంది. ప్రభుత్వం ఈ భూములని క్రయ విక్రయాలు జరగకుండా నిషేధిత జాబితాలో పెట్టింది. అయినా కూడా రెవెన్యూ అధికారులు సర్కారు భూములను పందేర వేశారు. ఎవరైనా ఈ భూమికి సంబంధించిన రెవెన్యూ రికార్డులు రిపేర్పై చేసినా కూడా అంత తొందరగా వివరాలు దొరకవు. కానీ ఎంత 44/2, 44/4 సర్వే నెంబర్లకు సంబంధించి ఈసీలో చూస్తే 44/8 ఇది 8, 44/9 అంట సర్వే నెంబర్లు ప్రత్యక్షం అవుతాయి. 44/8, 44/9లోని రిజిస్ట్రేషన్ జరిగినట్టు రికార్డులో ఉంటాయి. అంతేకాదు సేల్ డీడ్ జరిగిన తేదీని కూడా ఈసీలో మారిపోయిందంట. ఇదేలా సాధ్యమో తెలియడం లేదు. ఎందుకు సాధ్యం కాదు చెప్పురి. రాజు దలుచుకుంటే ఏమంటారు కదా దెబ్బల కొదవ అన్నట్టు, వాళ్ళు దలుచుకుంటే టైం చేంజ్ అవుతుంది, డేట్ చేంజ్ అవుతుంది, ఇయర్ కూడా చేంజ్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళ చేతుల పని కాబట్టి. మరి ఈ పని పేదోళ్ళకి ఎందుకు కాదు? దొంగల లంగలను మొత్తం సాత్తా ఉంది పాడైపోయిన సర్కారు వాళ్ళు కొంతమంది, రాజకీయ నాయకులు కొంతమంది సాత్తుంది. ఆయన కేసీఆర్కి అదే పని చేసిండు, ఇలా రేవంత్ రెడ్డికి అదే పని చేసిండా చేయలేదా? ఏడికెళ్ళి ఎట్టగెట్ట తీసుకున్నట్టు 200 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు గుంజిరంటే మీరు పాడైపోయిన బూదిని బత్తరా, లేకపోతే ఏమైనా బూదిని బత్తులు వచ్చినా? బూదిని బతకరు వీళ్ళు ఎంతసేపటికి, బూదినే బత్తులు వచ్చిరు. గింత అన్యాయంగా పాడైంది. మళ్ళీ మేము ఎడ్డి పిల్లలం, మేము శుద్ధ పూసలం ఎన్ని కథలు పడుకుంటా ఇటువంటి పేపర్లు వస్తూ ఉంటాయి. పేపర్లో వచ్చింది, మరి ఇలా శిక్ష పడుతుంది వచ్చినా పడుతుంది. ప్రజలారా మీకేమైనా డౌట్ నమ్మకం ఉంటే కామెంట్ పెట్టే ప్రయత్నం చేయరి.